గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా గరిక మనకు ఉండేటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఏ ప్రకారంగా సంరక్షిస్తుందో తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనం ఏదైనా పనులు మొదలు పెడుతున్నాం, తరచుగా విఘ్నాలు వస్తున్నాయి. ఆ పనిలో ఏ పని చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఆటంకం, ఎందుకో తెలియదు. అన్నీ బాగున్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ పనులు మాత్రం అవ్వట్లేదు అని అనుకున్నటువంటి సందర్భాలలో గరికని గనక మనం చక్కగా ఉపయోగించుకోగలిగినట్లయితే సమస్తమైనటువంటి ఆటంకాల్లో నుంచి కూడా మనం బయటపడవచ్చు. అది ఎట్లా? ఒక గరిక, ఒక తెల్లజిల్లేడు పువ్వు తీసుకోవాలి. ఒక తెల్లజిల్లేడు పువ్వు తీసుకొని దాని చుట్టూ చక్కగా గరికను చుట్టేయాలి. అలా చుట్టేసి దాన్ని తీసుకువెళ్ళి గణపతి దేవాలయంలో ఉండేటువంటి గడప దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ గణపతి దేవాలయం మనకు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండేటువంటి గణపతి యొక్క చిత్రపటం దగ్గర కానీ, గణపతి ప్రతిమ దగ్గర కానీ ఈ తెల్లజిల్లేడు పువ్వుని దాని చుట్టూ చుట్టినటువంటి ఆ గరికని తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని, నేను చేస్తున్నటువంటి ఈ పనిలో నాకు ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా మనం అనుకున్నటువంటి పని నిర్విఘ్నంగా పూర్తయి విజయాన్ని మనం సాధించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తూ రావడం వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి తమంత తాముగా మనం అనుకున్న పనులు ఏవైతున్నాయో చక్కగా సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈరోజు బుధవారం విష్ణు సంబంధమైనటువంటి వారం కనుక మనకు ఉండేటువంటి రుణ సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగించమని నృసింహ స్వామివారిని ప్రార్థన చేస్తూ స్వామివారి యొక్క రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మనకు ఉండేటువంటి రుణ బాధలన్నింటిలోంచి కూడా బయటపడి సమస్తమైనటువంటి సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి తులదూగుదాం. దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం పరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఆర్ద్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం గద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మనం ఏ ప్రకారంగా గరికను ఉపయోగించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున గండ దోషాలు కలుగుతున్నాయి, జాతకరీత్యా గండం ఏదైనా కలగడానికి గాను ఆస్కారం ఉన్నది అని అనుకున్నప్పుడు మనం పాటించుకోదగినటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఒక అరిటాకు తీసుకొని దాని మీద కాస్త బియ్యపిండి పోసి దాన్ని నిండుగా గరికపరచాలి. ఒక అరిటాకు తీసుకొని దాని మీద కాస్త బియ్యపిండి పోసి నిండుగా గరికపరచాలి. అలా గరికపరిచిన తర్వాత దాని మీద కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దాని మీద ఉంచి దీపారాధన చేయాలి. ఒక అరిటాకు తీసుకోవాలి, అరిటాకు మీద కాస్త బియ్యపిండి వేయాలి, ఆ బియ్యపిండి మీద గరికను పరచాలి, కాస్త పసుపు కుంకుమ వేసి దాంట్లో ఒక మట్టి ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా వెలుగుతున్నటువంటి దీపాన్ని గణపతిగా భావన చేసి దానికే అష్టోత్తరంతో పూజ చేయాలి. ఇలా 7 రోజులు వరుసగా చేయాలి. ఇలా 7 రోజులు వరుసగా చేసినట్లయితే కనుక జాతకరీత్యా ఉండేటువంటి ఎటువంటి గండాలైనా సరే ఇట్టే తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఆ దీపమే గణపతిగా వస్తున్నాడు, అందులో ఉండేటువంటి వెలుగే మన జీవితంలో వచ్చేటువంటి వెలుగుగా మారుతుంది, మనకు ఉండేటువంటి కష్టాన్నంతా కూడా పోగొడుతుంది. కనుక సమస్తమైనటువంటి గండ దోషాలు కూడా పరిహరింపజేసుకోవడానికి గాను ఈ పరిహారం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. అంతటి విశేషమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా గురువారాన్ని పురస్కరించుకొని బాబావారికి సంబంధించినటువంటి కాగడ హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం.
ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा असो नसो भाव आलो तुझी या ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया अखंडित सावे ऐसे वाटते पायी सांडोनी संकोच ठाव थोडासा देई तुका म्हणे देवा माझी वेडी वाकुडे नामे भव पाश हाती आपुल्या तोडी उठा पांडुरंगा प्रभात समयोपातला वैष्णवांचा मेला गरुड पारी दाटला गरुड पारापासून महा द्वारापर्यंत सुरवरांची मांदे उभी जोडूनी हात शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल डमरू घेऊन उभा गिरजेचा पती कलियुगीचा भक्त नामा उभा कीर्तनी पाठी मागे उभी डोळा लावून याजनी उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा गेली तुम्हा सोडून या भवा तमरजनी विलया परिहे अज्ञानासे तुमची भूलवियोग माया शक्ती न यत्किंचितहि तिजला साराया तुम्हीच ते सारुनि दावा मुख जनताराया भो साईनाथ महाराज भवति मिरनाश करवी अज्ञानी आम्ही किती तव वर्णावी थोरवी ते वर्णिता भागले बहुवदनी शेष विधी कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवताप वारुनी तारा जड जीवा भक्त मनी सद्भाव धरुनि जे तुम्हानुसरले ध्यायास्तव ते दर्शन तुमचे द्वारे उभे ठेले ध्यानस्ता तुम्हास पाहुनी మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున పదే పదే వ్యాపారంలో నష్టం వస్తోంది అని అనుకున్న సందర్భాలలో, అలానే జాతకరీత్యా బుధగ్రహం యొక్క ఆనుకూల్యత లేకపోయింది అని అనుకున్నటువంటి సందర్భాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని పాటించుకోవచ్చు.